తన సినిమాపై పేటీఎం బ్యాచ్ తప్పుడు ప్రచారం చేస్తోందని హీరో శివాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా ఫ్లాప్ అయిందని మిక్స్డ్ టాక్ అంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇదంతా తనపై పేటీఎం బ్యాచ్ కుట్రగా ఆయన ఆరోపించారు. తన సినిమా వారం రోజులకైనా జనానికి ఎక్కుతుందన్న శివాజీ తాను ఈ పేటీఎం డబ్బులతో ఈ సినిమా తీయలేదని తెలిపారు. మొత్తానికి అబ్బాయిలో సినిమా పోయింది 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 అని చెప్పి ట్విట్టర్లో అలాగే ఇన్స్టాగ్రామ్ లో గట్టిగానే ప్రయత్నం చేశారు అబ్బాయి. అరే అబ్బాయి, ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. సినిమా బాగాలేకపోతే మార్నింగ్ షో తర్వాత ఎవడు రాడరా అబ్బాయిలో. అలాగే మీ పేటీఎం బ్యాచ్ ఎంత తగులుకొని ఈ సినిమాని నాశనం చేయాలని ట్రై చేసినా నాకు వచ్చే లాస్ ఏం లేదురా అబ్బాయి, గుర్తుపెట్టుకోండి ఈ మాట. నేను మంచి సినిమా తీశాను, అది బాగుందా బాగాలేదనేది మిక్స్డ్ టాక్ అని ఒకటి మొదలు పెట్టారు మీరు. ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్ లో అలాగే ట్విట్టర్ లో మీ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయారు. సినిమా రిలీజ్ కాకముందే వాడికి ఒకటే 1000 సబ్స్క్రైబర్లు ఉన్నారా నీకు పేటీఎం వర్తిస్తుందిరా, నీకు 1000 సబ్స్క్రైబర్లు ఉంటే మీకు పేటీఎం వర్తిస్తుంది. సో అలాంటి పరిస్థితిలో ఉన్న మీకు మీరు ఎంత తన్నకలాడినా నా సినిమాని మీరు ఆపలేరు కూడా. సో నా సినిమా బాగుందా లేదా అని డిసైడ్ చేయాల్సింది ఆడియన్స్. 4 రోజులకి ఎక్కుద్ది, లేదంటే వారానికి ఎక్కుద్ది, కానీ సినిమా ఎక్కుద్ది. రాసుకోండి ఇది. ఈ సినిమా పేటీఎం డబ్బులతో తీయలేదురా, నేను కష్టపడి సంవత్సరంన్నర తీసా నేను. అలాగే వైసీపీ అధ్యక్షుడు జగన్ ను కూడా హీరో శివాజీ విమర్శించారు. సిబిఐ కేసులున్న వ్యక్తుల్ని రాజకీయాల నుంచి పక్కన పెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరతానని చెప్పారు. తన సినిమానైతే ఆపగలరు తప్ప తనను ఆపలేరని, ఇకపై రోజు మాట్లాడుకుందామని శివాజీ చెప్పారు. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే తనను ఏమీ చేయలేకపోయారని, తాను ప్రజల మనిషిని అంటూ శివాజీ చెప్పారు. కానీ నేను మాట్లాడుకుందాం ఇంక నుంచి. నేను డైరెక్ట్ గా అడుగుతా పిఎం గారినే, ఈ దేశంలో సిబిఐ మీద నమ్మకం ఉండాలంటే, సిబిఐ మీద నమ్మకం కుదరాలంటే ఫస్ట్ కేసులను రాజకీయ నాయకులందరినీ కూడా పక్కన పెట్టి, రాజకీయాల నుంచి పక్కన పెట్టి, వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ అని తేలిన తర్వాత వాళ్ళని పాలిటిక్స్ లో ఉండే విధంగా చేయగలిగితే బాగుంటుందని పిఎం గారిని కూడా అడుగుదాం అనుకున్నా. ఇక నుంచి మిమ్మల్ని రోజు అడుగుతా. ఇక నుంచి మీకు రోజు నా జోలు రావద్దు. నేను నా బతుకు నేను బతుకుతున్నా, నిజాయితీగా బతుకుతున్నా. ఏ రాజకీయ పార్టీ దగ్గర పోయి చేయి జాపలా. మీరంటే భయపడతామా? ఏం చేస్తారు అబ్బాయి? మీ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఏం చేయలేకపోయారు, నన్ను ఎందుకు చేయలేకపోయారు తెలుసా? పైన నేచర్ ఒకటి ఉంది అబ్బాయి, రప్ప ఇవన్నీ బాగుంటాయి వీడియోల్లోనూ వాటిలో చూసుకోవటానికిను ఎగేసుకొని మనం భుజాన రేపేదో జరుగుద్ది అనిపించుకుంటే. మనందరికంటే ప్రకృతి గొప్పదిరా అబ్బాయి, గుర్తుపెట్టుకోండి.